యేసు ప్రభు ముందుకు వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి నోరు తెలిసి ఏం చెప్పారంటే కనుక, ఇప్పుడు మనం చదువుకొని మాట చూసినట్లే చాలా శ్రేష్టమైన మాట మనం చదువుకొని ఉన్నాం. మరొకసారి మాట మనం చదువుకుందాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకు వచ్చాను. చూసారా, కాలము సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపమైనది కాబట్టి మారు మనసు పొందండి ఆయన సువార్త ప్రకటించాడు ఆయన. అంటే ఇప్పుడు గమనించినట్లయితే మానవ జీవితంలో ఏది ప్రాముఖ్యం అని చూసినట్లయితే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యము. మనసు మార్చుకోవాలి అని ప్రభువైన దేవుని యొక్క వాక్యం చెప్తాను ఉంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన నోరు తెరిచి మొట్టమొదటి సువార్త ప్రకటించినప్పుడు మారు మనసు పొందు అని చెప్పి ఆయన సువార్త ప్రకటన చేశారు.